దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొక ఎపిసోడ్ తో మేము ముందుకు వస్తూ ఉన్నాము. క్రైస్తవ విశ్వాస ప్రయాణంలో పునరుద్ధాన శక్తి ఎంత ప్రాముఖ్యమైనవో గడిచినటువంటి ఎపిసోడ్స్ లో మనం తెలుసుకున్నాం. ఒకవేళ మీరు ఆ యొక్క ఎపిసోడ్స్ కనుక మీరు చూడకపోతే మీకు డిస్క్రిప్షన్ లో కూడా లింక్స్ ఉంటాయి, మీరు దయచేసి గమనించవచ్చు. ప్రాముఖ్యంగా మరి క్రైస్తవ విశ్వాస ప్రయాణంలో యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ దినాన తిరిగి లేచాడు. ఇది ఒక వాస్తవమైన సత్యం. అయితే నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడా? మరణంపై అధికారాన్ని పొందుకొని ఆయన పునరుద్ధరణుడు అయ్యాడా? ఈ యొక్క విషయాలను ఒకసారి లేఖన భాగంలో లోతుగా వెళ్దాం. మన మధ్యలో దైవజనులు జాషువా గారు ఉన్నారు. బ్రదర్, చారిత్రాత్మకంగా చాలా మంది ప్రశ్న వేస్తూ ఉంటారు, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడా అని. ఒక ఖాళీ సమాధి మనం చూసినప్పుడు ఆయన అక్కడ లేడని మనకు తెలుసు. కానీ లేఖనాలు ఏం చెప్తున్నాయి? ఏ రీతిగా ఆయన పునరుద్ధరణ లేచాడు? కాబట్టి ఇటువంటి వాస్తవాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకున్నాం. బ్రదర్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్స్ ఎ ప్రివిలేజ్ ఫర్ మీ. దేవుని వాక్యము ఎంత స్పష్టంగా మన కొరకు రాయించి పెట్టాడు. పునరుద్ధానైన క్రీస్తు మనకు దేవుని శక్తి. ఎందుకంటే సిలువలో ఆయన చేసిన కార్యము, ఆయన సిలువ మీదనే లేడు. ఇంకా సిలువలో ఆయన చనిపోయి సమాధి చేయబడి మృత్యువును జయించి తిరిగి లేచాడు. అంటే మరణంను జయించి తిరిగి లేచాడు. ఈ తిరిగి లేచిన క్రీస్తును మనము ఆరాధిస్తున్నాము, పూజిస్తున్నాము. అంత మాత్రం కాదు, ఆయన కొరకు ఎదురు చూస్తున్నాం. క్రైస్తవ నిరీక్షణ వేరే వారికి ఎవరికి కూడా, వేరే విశ్వాసానికి సంబంధించిన వారికి ఇటువంటి నిరీక్షణ లేదు. కారణం ఏంటంటే ఇది ఈ యుగం మాత్రమే కాదు, రాబో యుగంలో కూడా నిరీక్షణ, నిశ్చయత, ఆ కాన్ఫిడెన్స్ ను దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకిచ్చాడు. ఇది మనము యేసుక్రీస్తు వారి యొక్క మరణము ఎంత ప్రాముఖ్యమైందో, ఆయన పునరుత్థానము అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పుడు మనం చదువుకున్న లేఖనాల్లో మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో పౌలు స్పష్టంగా అన్నాడు, క్రీస్తు లేపబడని ఎడల మన విశ్వాసం వ్యర్థమే, మేము ప్రకటన చేయడం వ్యర్థమే. మనము ఒకవేళ క్రీస్తు లేపబడకపోతే మనము మన పాపములలోనే మనం నశించిపోయేవారము అంటూ పౌలు చాలా స్పష్టంగా క్రీస్తు లేచి ఉండకపోతే ఏమవుతుందో దాంట్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనను అనేక సార్లు ఈ పరిసయ్యులు, శాస్త్రులు ఆయనను ప్రశ్నిస్తూ వచ్చారు. కారణం ఏంటంటే ఆయన క్రీస్తు, నేను అంటే దేవుని దగ్గర నుంచి పంపించబడిన వాడు, తండ్రితో నేను సమానంగా ఉన్నాను, నాకు తండ్రి మృతులను లేపి ఎలాగో బ్రతికిస్తాడో అలాగే కుమారుడు కూడా తనకి ఇష్టం వచ్చిన వాడిని బ్రతికిస్తాడు అని చెప్తున్నాడు. చాలా ఆశ్చర్యపడ్డారు. చూడండి, యేసుప్రభు వారు స్వయంగా చెప్పిన మాటలు చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం నుంచి చదవండి బ్రదర్. 20వ వచనం చదవండి. 20వ వచనం నుంచి 20వ వచనం. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటి నెలను ఆయనను అగపరచుచున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటి కంటే గొప్ప కార్యములను ఆయన అగపరచును. తండ్రి మృతులను ఎలాగో లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవాలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరిచిన వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 26వ వచనం బ్రదర్. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చెదరు. ఇక్కడ కూడా యేసు ప్రభు వారు పునరుత్థానాన్ని గురించి యూదులతో మాట్లాడుతూ ఉన్నారు. యూదులు అక్కడ దేవాలయంలో ఒకరిని స్వస్థపరిచినందున
ఆ, వారు అభ్యంతరపడ్డారు. ఎందుకంటే అది విశ్రాంతి దినమున ఆయన స్వస్థపరిచాడు. అంత మాత్రం ఏం కాదు, నేను నా తండ్రి ఇదివరకే పని చేస్తున్నాడు, ఆ, కనుక నేను కూడా చేస్తున్నాను అని ఎప్పుడైతే తన సొంత తండ్రిని దేవుని గురించి చెప్పినప్పుడు తను దేవునితో సమానుడిగా చేసుకున్నాడు అని వారు అభ్యంతరపడ్డారు. కాబట్టి ఆయన ఎక్కువగా చంపడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి యేసు ప్రభు వారు వారికి ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఏంటంటే తండ్రి ఏది చేయమంటాడో అదే చేస్తాడు, ఏది చూచునో అదే కుమారుడు చూస్తాడు. తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కనుక తాను చేయు వాటనెల్లను ఆయనను అగపరుచుచున్నాడు, క్రీస్తును ప్రకటించుచుంటాడు, అంటే క్రీస్తును చూపిస్తూ ఉన్నాడు. అది ఆ మాట చెప్తున్నప్పుడు వారికి అర్థం కాలే. ఇంతకంటే గొప్ప కార్యాలు చూస్తారు మీరు. తండ్రి మృతులను ఎలాగ బ్రతికించును అలాగే కుమారుడు తనకు ఇష్టం వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి అంటే వారికి యూదులకు అర్థమవునట్లుగా తండ్రిన దేవుడు వారిని మరణం నుంచి బ్రతికిస్తాడు అని వారు నమ్ముతారు కనుక యేసు ప్రభువును కూడా వారు నమ్మునట్లుగా ఆయన కుమారుడిగా చెప్తున్నప్పుడు వారికి అర్థం కాలేదు. ఆయన అందుకే తండ్రి ఎవరికి తీర్పు తీర్చాడు, ఎందుకంటే కుమారునికి అధికారం ఇచ్చాడు. ఎందుకంటే మరణమును జయించి పునరుత్థానుడై లేస్తూ ఉన్నాడు కనుక ఆయన విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోనికి రాడు, ఆయన జీవం కలిగిన వాడు మరణంలో నుండి జీవంలోనికి దాటినాడు అని చెప్పాడు. అంత మాత్రం కాదు, మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చి ఉన్నది, వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. ఈ రెండు రకాల మాటలు చెప్పాడు. ఒకటి ఏంటంటే యేసు ప్రభు యొక్క స్వరమును వినువారు జీవిస్తారు. అంటే అర్థం ఏంటంటే ఆయనను విశ్వసించిన వారు జీవింతురని, దానిని వినువారు జీవింతురని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఎందుకంటే తండ్రి ఎలాగూ తనంతట తాను జీవం గలవాడో యేసుక్రీస్తు వారు కూడా ఆది అంతం లేనివాడు. ఆయన తండ్రితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. తను తాను తగ్గించుకున్నాడు కనుక మానవుని రూపంలో ఈ లోకానికి వచ్చాడు. ఆయన కూడా మహిమా స్వరూపే, ఆయన కూడా జీవం కలిగిన వాడే. అందుకే కుమారుడు కూడా తనంతట తానే జీవం గలవాడే ఉండుటకు కుమారునికి అధికారం ఇచ్చాడు అంటూ కుమారుడికి అధికారం ఇచ్చాడు. ఒక దినం వస్తుంది, ఈ అధికారం ఎలాగో కనబడుతుంది అంటే ఒక కాలం వస్తుంది, ఆశ్చర్యపడద్దండి. ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చేదరు. బ్రదర్, ఒక చిన్న ప్రశ్న బ్రదర్. మనము యోహాను సువార్త 5:29 చదివినట్టు మేలు చేసినటువంటి వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు. అంటే ఇక్కడ తీర్పు పునరుద్ధానానికి బయటకి వచ్చేదరు అనేటువంటి పదం రాయబడింది. సో ఈ జీవ పునరుద్ధానానికి, తీర్పు పునరుద్ధానానికి అంటే వ్యత్యాసం ఏంటి? ఇది ఏ టైం లైన్ లో జరుగుతుందని మీరు చెప్తారు బ్రదర్ దీనికి? ఇది అంత్య దినమున జరగబోయే ఒక దినం వస్తుంది. ఆ కాలంలో సమాధుల్లో ఉన్న వారందరూ కూడా, ఆయన ఇద్దరు కూడా చనిపోయిన వారి గురించి మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారు. అంటే సమాధుల్లో ఉన్న వారిలో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు జీవ పునరుద్ధానానికి లేస్తారు, క్రీస్తును వ్యతిరేకించిన వారు లేకపోతే విశ్వాసం ఉంచని వారు, కీడు చేసిన వారు లేదా కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి వెళ్తారు అని రాయబడింది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభు వారు ఇంకా మాట చెప్పారు 40వ వచనంలో, కుమారుడు చూచి ఆయన విశ్వాసం ఉంచి ప్రతి వాడును నిత్య జీవమును పొందుటే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వారిని లేపుదును. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని లేపి ఆయనతో పాటు తీసుకుని వెళ్ళడానికి ప్రభువు రాబోతున్నాడు. ఇది రెండవ రాకడ. మా సంఘము అంటే ఆయన ఈసారి వచ్చినప్పుడు భూమి మీదకి రాడు, మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశంకి వచ్చినప్పుడు అక్కడ కూడా కడబూర మ్రోగబడింది, దేవుని బూర మ్రోగుతుంది. ఆ ప్రధాన శబ్దం దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులముగా ఉండే మనము ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలం మీద మనం పుడతాము. అక్కడ సదాకాలం ప్రభువుతో కూడా ఉంటాం. ఇది ఎవరి గురించి చెప్తున్నాడంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మరణించిన వారు ఏ విధంగా ప్రభువుతో పాటు వస్తారు అని చెప్పడానికి పౌలు వారిని ఆదరణతో చెప్తున్నాడు. నిరీక్షణ, ఈ నిరీక్షణ ఇతరులకు లేదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే ఈ జీవ పునరుత్థానానికి లేకపోతే క్రీస్తుతో పాటు యుగాయుగములు ఉండడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు.
కాబట్టి మనము యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మితే, ఆ విధంగానే యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు. ప్రభు రాకడ వరకు ఒకవేళ మనం సజీవులుగా ఉంటే మనం వారికంటే ముందు వెళ్ళము, వారితో పాటే మనము సజీవులముగా వారితో పాటు ఏకముగా ప్రభువును ఎదుర్కోవడానికి ఆకాశ మండలం మీద వెళ్తాం. ఇది ఎంతో ఆదరణకరమైన మాట. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనలను తన తనతో పాటు ఉండడానికి, ఆయన పునరుత్థాన బలమును బట్టి, ఆయన పునరుత్థాన జీవమును బట్టి ఆయన వలే ఉండడానికి ప్రభువు మనల్ని తీసుకొని పోబోతున్నాడు. ఇది మొదటి తెస్సలోనికయ 4వ అధ్యాయంలో మనం చూస్తాం. అదే మనం ఇందాక చదువుకున్నాము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క విశ్వాసం ఉంచిన వారు ఒక్క క్షణములోనే బూర మ్రోగినప్పుడు, ఒక్క క్షణములోనే, ఒక్క రెప్పపాటున, అంటే క్షణము అని చెప్పచ్చు, మార్పు చెందుతాం. ఎలాగ మార్పు చెందుతాము అంటే క్రీస్తు వలె, ఆయన మహిమా శరీరము వలె మన శరీరము మార్చబడుతుంది. కాబట్టి మనకు ఎలాగైతుంది ఇది? దీనికి రీజనింగ్ ఏంటి? ఒకవేళ మనము ఈ భక్తుని అయిన యోహాన్ని అడిగితే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం మీరు చదివితే బాగుంటుంది. మొదటి యోహాను 3 మొదటి 2 వచనాలు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎలాగవుతామంటే ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందము. ఇది మన మాట. మన శరీరము మార్పు చెందుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. మరణ శరీరము జీవ శరీరముగా మారుతుంది. దాన్నే మహిమ శరీరము అంటాం. ఎందుకంటే దాంట్లో నిత్య జీవం కలిగింది. మనము ఒకరికొకరు గుర్తుపట్టుకోగలం. ఒక మాట అడిగారు, సద్దుకయ్యలు అడిగారు, నిత్య జీవం అంటే వాళ్లకు ఆత్మ ఉందని కానీ మరి పునరుత్థానం ఉందని కానీ వారు నమ్మరు, దూతలు ఉన్నారు కానీ నమ్మరు. కాబట్టి వారు అడిగిన ప్రశ్నకు ప్రభువు సమాధానం చెప్పాడు. ఏం చెప్పాడంటే, లూకా సువార్త 20వ అధ్యాయం 27వ వచనం బ్రదర్. 27లో వాళ్ళతో మాట్లాడుతూ ఈ మాట చెప్పాడు. ఏంటంటే, ఎలాగుంటారు మనుషులు అంటే, ఈ లోకపు జనులు పెళ్లి చేసుకుంటారు, పెళ్లి కొంటారు. 35వ వచనం, పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇయ్యబడరు. వారు పునరుత్థానంలో పాలివారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులై ఉందురు గనుక వారికి నువ్వు చావనేరరు. సో యేసు ప్రభు వారు వారికి చెప్తూ వారు ఏ విధంగా ఉంటారు అక్కడ అంటే, పెళ్లికి వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, పునరుత్థానం లేదని చెప్పడానికి ఒక ప్రాబ్లంని క్రియేట్ చేశారు. అంటే ఒక హైపోథిసిస్ ప్రాబ్లం చెప్పారు. 7 ఒకే ఆమెను పెళ్లి చేసుకున్నారు, చనిపోయారు, మరి పరలోకంలో లేకపోతే పునరుత్థానంలో ఆమె ఎవరికి భారీగా ఉంటుంది అని అడిగారు. ఈ ప్రశ్నను వాళ్ళు చాలా కుయుక్తితో అడిగారు. ప్రభు అందుకే ఈ లోకపు జనులు పెళ్లి చేసుకుంటారు, పెళ్లికి ఇవ్వబడతారు, కానీ పునరుత్థానంలో పాలు వారైన వారు దేవదూతలతో సమానులుగా ఉంటారు, అంటే ఆత్మస్వరూపులుగా ఉంటారు. మహిమ శరీరం కలిగిన వారు గుర్తుపట్టగలము, కానీ మహిమ శరీరం పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు. తర్వాత వారికొరు దేవుని కుమారులై ఉంటారు. యేసుక్రీస్తు యొక్క స్వారూప్యము వారికి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభు ఏమన్నాడంటే, వారి నోరు మూపించాడు. ఎందుకంటే మీరు పొదను కూర్చున్న భాగంలో అంటే మోషే గురించి చెప్తూ, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్తూ మృతులు లేతురని మోషే సూచించను. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరం ఇచ్చాను. వారి యొక్క మనసుల్ని ఎరిగిన దేవుడు యేసుప్రభు వారు సూటిగా వారితో చెప్పాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఆయన వాళ్ళు మృతులయ్యారు, కానీ వారికి నేను దేవుడని చెప్తున్నాడు. అంటే ఆయన వారు లేచారు, సజీవులకే ఆయన దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. ఈ మాట ఆయన చెప్పినప్పుడు, ఆయన దృష్టికి అందరూ జీవిస్తున్నారు అని చెప్పినప్పుడు, వారికి తరువాత వారు ఆయనను మరేమీ అడుగా తెగింపలేదు. అప్పుడు పరిసయ్యులు అన్నారు, శాస్త్రుల్లో కొంతమంది, బోధకుడా నువ్వు యుక్తముగా చెప్పితివి అన్నారు. వారికి అర్థమైంది. కారణం ఏంటంటే, ఈ దేవుడు మృతులను సజీవులుగా చేయగలడు. ఆయన వారి దేవుడిని అనిపించుకోవడానికి కూడా
ఇష్టపడ్డాడు. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. కాబట్టి దేవుని యొక్క అంటే ఈ పునరుత్థానాన్ని గురించి ఎవరైతే నమ్మరో, సద్దూకయ్యుల లాంటి వారుగా ఉంటారో, ఒక దినం రాబోతుంది, ఆ దినమున తీర్పు పునరుద్ధానానికి వెళ్ళవలసి వస్తుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు జీవ పునరుద్ధానానికి వెళ్తారు. కానీ ఈ దినాల్లో భయంకరమైన విషయం ఏంటంటే, ఇంకా క్రీస్తును శిలువ మీదనే చూస్తున్నారు. ఇంకా క్రీస్తును మృతులలోనే వెతుకుతూ ఉన్నారు. చాలా మంది అంటే ఇప్పుడు ఈ శిష్యులు కూడా యేసు ప్రభు మరణించిన తర్వాత భయపడి యూదులకు మరి ప్రధాన యాజకులకు వారికి భయపడి దాక్కున్నారు. కానీ యేసు ప్రభు వారు 3వ దినం లేచిన తర్వాత శిష్యులు మరియకు కనబడిన తర్వాత, అంటే మరియకు చాలా మంది కనబడ్డారు, ఆ యేసు ప్రభు వారు లేచారనే దానికి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. యేసు ప్రభు వారు కనబడినప్పుడు ఆ దూతలు అక్కడ ఉండి వారితో చెప్పిన మాటను, మీరు ఎందుకు క్రీస్తును మృతులలో వెతుకుతున్నారు? ఆయన మృతులలో ఉండేవాడు కాదు, ఆయన సజీవుడైన వాడు. ఇంకా క్రైస్తవ జీవితము ఆయన మృతుడుగానే చూస్తే వారికి నిరీక్షణ లేదు. ఆయన చనిపోయారు, సమాధి చేయబడ్డాడు, అది మనం నమ్మాల్సిందే. ఎందుకంటే ఆయన మరణమే మన జీవానికి కారణము, ఆయన పునరుత్థానమే మా నిత్య జీవానికి మనకు నిరీక్షణ. కాబట్టి మనము ఆయన నమ్మాల్సిందే. కానీ ఇంకా మృతులలోనే క్రీస్తును వెతకద్దు. ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడని చెప్పాడు. యేసు ప్రభు వారు మరణం జయించి తిరిగి లేచాడు అని చెప్పడం ఒక్కడే మన ఏ విశ్వాసంలో కూడా ఏ వ్యక్తి కూడా మానవ పాప పరిహారార్థం కొరకు బలిగా, పాప పరిహారార్థంగా ప్రాయశ్చిత్తం జరిగించిన వాడు ఎవ్వడునూ లేడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు కనుక ఆయన రక్తము నిష్కలంకమైంది, నిందారహితమైనది, దేవుని గొర్రెపిల్ల వంటి రక్తం కనుక మన కొరకు ఆయన మన పక్షంగా ఆయన అర్పించుకున్నాడు. ఆయన పూర్ణ హోమం చేశాడు, పాప ప్రాయశ్చిత్తాన్ని జరిగించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు చనిపోయారు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. దానికి ప్రూఫ్స్ కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 20వ అధ్యాయము 1-9 చదివితే అక్కడ ఖాళీ సమాధి ఉంది. అక్కడ మరి బట్టలు చుట్టబడి ఉన్నాయి. అవి ఎట్లంటే అట్లా పడి ఉన్నాయి, చుట్టబడి ఉన్నాయి. అంత మాత్రం కాదు, దేవదూతలు అక్కడ సాక్ష్యం ఇచ్చారు. ఏమని సాక్ష్యం ఇచ్చారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగా లేచి ఉన్నాడు, మీకంటే ముందుగా ఆయన గలిలేకు వెళ్తున్నాడని చెప్పాడు. తర్వాత ఆయన యొక్క శత్రువులు కూడా, ఆయన అంటే పరిసయ్యుల శాస్త్రులు కూడా వారికి ఆశ్చర్యం కలిగింది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 11-15 వరకు చదివితే ఆయన యొక్క శత్రువులైన వారి శత్రువులుగా భావించబడిన వారు కూడా ఆయన లేచి ఉన్న సంగతిని వారు గ్రహించారు. కాబట్టి వారు సాక్ష్యం ఇస్తూ వచ్చినారు. ఎందుకంటే ఆయన లేచి ఉన్నాడని చెప్తే వారు భయపడ్డారు. కారణం ఏంటంటే విశ్వాసులు అనేకులు, ఆ యూదులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారు. అప్పుడు వారు వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమవుతాయి అని చెప్పి సైనికులకు డబ్బులు ఇచ్చి ఆయన శిష్యులు ఆయన ఎత్తుకొని పోయినారు అని చెప్పండి అని చెప్పారు. మేము చూసుకుంటాము, ఒకవేళ మీ రోమన్ గవర్నర్ ఎవరైనా అడిగితే దాని విషయంలో మేము చెప్తాం. కాబట్టి వారు డబ్బులు ఇచ్చి, చాలా డబ్బు ఇచ్చి అది ప్రచురం చేయడానికి ప్రయత్నం చేశారు. యేసు ప్రభు తిరిగి లేవలేదు అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. తర్వాత మనము యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులకు దాదాపుగా 10-12 పర్యాయాలు కనబడ్డాడు. ఎలా కనబడ్డాడో కొన్ని క్లుప్తంగా చెప్దాం. ఎందుకంటే మార్క్స్ వార్త 16వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మేరీ మగ్దలేనికి మొట్టమొదటిగా ఆయన అగుపడ్డాడు. తరువాత మత్తయి సువార్త 28:9 ప్రకారం ఇతర స్త్రీలకు ఆయన కనబడ్డాడు. అంటే మిగతా వాళ్ళు వెతుకుతూ వచ్చారు, అక్కడ కనబడి వారితో మాట్లాడాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం ప్రకారం ఇద్దరు 13-15 ఇద్దరు శిష్యులు ఎమ్మాయి మార్గంలో వెళ్తున్నారు, వారికి మాట్లాడుతూ వారితో నడిచాడు, వారితో కనబడ్డాడు, వారితో ఆ భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు రొట్టె విరిచాడు, వారికి కూడా కనబడి ఆయన చూచినప్పుడు వారు క్రీస్తుని యేసు అని వారు గుర్తించినప్పుడు ఆయన అదృశ్యమయ్యాడు. 4వదిగా ఆయన సీమోను పేతురుకు ప్రత్యేకంగా కనపడ్డాడు. లూకాసు వార్త 24:34 ప్రకారం ఆయన సీమోను పేతురుని ఉద్దేశిస్తూ ఆయనతో మాట్లాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. కాబట్టి 3 పర్యాయాలు చూస్తాం అది. తర్వాత 10 మంది అపోస్తులు ఉన్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయము 19-24 వచనాల్లో 10 మంది అపోస్తులు ఉన్నప్పుడు ఆయన కనబడ్డాడు. తర్వాత తోమా లేడు, తోమా ఉన్నప్పుడు 11 మందికి 20వ అధ్యాయం 26వ వచనంలో
అక్కడ యేసుప్రభు వారు తిరిగి వారికి కనబడ్డాడు. తర్వాత వారు తిబిరియా సముద్రం అంటే గలిలే సముద్రానికి దగ్గరగా ఉన్నప్పుడు యోహాను సువార్త 21 అధ్యాయంలో వారందరూ కూడా అక్కడ చేపలు పట్టడానికి వెళ్ళారు. అక్కడ వారికి మళ్ళా కనబడ్డాడు. తర్వాత మత్తయి సువార్త 28 అధ్యాయంలో గలిలయలో 16-17 వచనాలు గలిలీ ప్రాంతంలో యేసు ప్రభు వారు శిష్యులకు అపోస్తలులకు కనబడ్డాడు. 1 కొరింథీ 15:6 ప్రకారం 500 మంది సహోదరులకు కనబడ్డాడు. అంత మాత్రం కాదు, అపోస్తుల కార్యం 1 అధ్యాయం 9 వచనం ప్రకారం అందరు అపోస్తులకు కనబడ్డాడు. ఆయన అనేకమైన ప్రూఫ్స్ని పాత నిబంధనలో తన కూర్చిన ప్రవచనానుసారమైన వాటన్నిటినీ వారికి అర్థమయ్యేటట్టు చెప్పాడు. క్రీస్తు పునరుత్థానుడు కావడం అగత్యము, ఆయన మరణము ఆవశ్యకము, ఆయన మరణము పునరుత్థానం ద్వారానే అంటే ఆయన రక్షణలోనికి మనం నడిపిస్తాడు అని వారికి నేర్పించినాడు. పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు. పౌలు కూడా అన్నాడు 15 అధ్యాయంలో, అకాలమందు పుట్టిన నాకు కూడా ఆయన ప్రత్యక్షమయ్యాడు, ఆయన పునరుత్థానంను సాక్ష్యం ఇచ్చాడు. ఈ యాకోబుకు కూడా, యాకోబు యేసు సహోదరుడు, ఆయనకు కూడా 15 అధ్యాయం 7 వచ్చిన 1 కొరింథీ పత్రికలో ప్రత్యక్షమై కనబడ్డాడు. వీళ్ళందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు. యేసు ప్రభు వారు వారి కోరిది ఒకటే, మీరు నాకు సాక్షులై ఉంటారు అన్నాడు. ఏమి సాక్ష్యము? ఆయన మృతులలో నుంచి లేచాడు అని చెప్పడం అన్నమాట. మేము దానికి సాక్షులం అన్నారు. ఏ సన్నిహితుడనైతే యేసుక్రీస్తును సిలువకు అప్పగించిందో, ఏ అధికారం చేత వాళ్ళు యేసు ప్రభువును రోమన్ సోల్జర్కి అప్పగించారో, రోమ ప్రభుత్వానికి అప్పగించారో, అదే సన్నిహితుని దగ్గర పేతురు యోహానులు ఎంతో ధైర్యంగా సాక్ష్యం ఇచ్చారు. మీరు సిలువ వేశారు, జీవాధిపతి ఆయన, మరణము ఆయన బంధించుట అసాధ్యం. మీరు చెప్పండి, దేవునికి లోపడాలనా మనుషులకు లోపడాలనా? దేవునికి భయపడాలా మీకు భయపడాలనా? మేము చూచిన దాన్ని విన్నదాన్ని చెప్పకుండా ఉండలేము. వారు ఎంతో ధైర్యంతో సాక్ష్యం ఇచ్చారు. సాక్ష్యం అంటే అందుకే మనం చూస్తాం, పేతురు కూడా అంటాడు, మేము కల్పనా కల్తలైన చమత్కారంగా కల్పింపబడిన వాటిని మీకు తెలపడం లేదు. మేము మా కనులారా ఆ పర్వతం మీద, దివ్య పర్వతం మీద ఉన్నప్పుడు పైనుంచి పరలోకం నుంచి ఒక శబ్దం మేము విన్నాం, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నమ్మకం ఉంచండి అని ఆయన చెప్పినప్పుడు మేము విన్నాం, మా చెవులారా విన్నాం అంటూ ఆయన గురించి సాక్ష్యం చెప్పారు. కానీ అంటే యేసుక్రీస్తు యొక్క మహిమను వారు ప్రత్యక్షంగా చూచారు. కాబట్టి ఆయన మరణ పునరుత్థానాల్లో సాక్షులుగా ఉన్నారు. వారు అపోస్తులు. ఈ అపోస్తులు ధైర్యంగా క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండి హతసాక్షులు చేయబడ్డారు. అంటే చనిపోవడానికి కూడా ఇష్టపడ్డారు. కారణం ఏంటంటే వారు చూచిన దాన్ని చెప్పకుండా మానలేదు. అందుకే ప్రభు వారిని అత్యధికంగా ఆశీర్వదించాడు. ఎలాగంటే రాబోయే యుగంలో ఆయనతో పాటు 12 సింహాసనాల్లో ఈ 12 మంది శిష్యులు కూడా, అపోస్తులు కూడా కూర్చుండబెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఎరగమని చాలాసార్లు వాళ్ళు బొంకారు క్రీస్తు యొక్క మరణం అప్పుడు. కానీ ఆయన పునరుత్థానుడై లేచిన తర్వాత ఆయన కొరకు సాక్షులుగా ఉన్నారు. పౌలు భక్తుడు కూడా అంటాడు కదా, నేను ఆయన ఎరగడానికి ఫిలిప్పీ పత్రికలో ఆయన ఎవరో నేను తెలుసుకోవాలి, ఆయన మరణం ఏంటో నాకు అనుభవం కావాలి, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం. ఇది పునరుత్థానము సామాన్యమైనది కాదు, రాబోయే యుగంలో జరిగేది కాదు. ఆయన బలము, శక్తి ఇప్పటికి కూడా క్రైస్తవ ఎవరికైతే విశ్వాసం ఉంచుతారో వారికి ఇది పునరుత్థాన బలముగా, శక్తిగా ఉంటుంది. ఈ పునరుత్థాన బలము విశ్వాసికి నిత్య జీవాన్ని ఇస్తుంది. ఈ పునరుత్థానము ఆత్మీయ మరణం నుంచి తప్పించి నిత్య జీవాన్ని ఇస్తుంది. అంటే ఆత్మకు అంటే ఆత్మ మరణం అని స్పిరిచువల్ డెత్ అంటారు. దాన్ని నుంచి ప్రభువు విశ్వాసం, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో ఈ ఆత్మీయ మరణం నుంచి జీవంలోనికి దాడతారు. తర్వాత ఇది జీవితాన్ని మారుస్తుంది. కారణం ఏంటంటే ఇది యెషయా గ్రంథం 32:15లో ఈ పునరుత్థానం మూలంగా మన జీవితం యొక్క నిరీక్షణ మారుతుంది, మన జీవితం యొక్క పర్పస్ మారుతుంది. అంటే ఈ జీవితంలో అనేకమైన అంటే క్వశ్చన్స్ వస్తాయి. ఇది చాలా, మన జీవితం చాలా స్వల్పమైంది, కొంతకాలమే ఉంటాం. కానీ ఈ కొంతకాలంలో ఉన్న సందర్భంలో నిత్య జీవం కొరకు మనం పిలువబడ్డాం, నిత్య జీవ వారసులుగా యేసుక్రీస్తు ద్వారా చేయబడ్డాం. ఆయన కొరకు సాక్షులుగా జీవించాలి. ఏంటంటే ఆయన పునరుత్థాన యొక్క బలము మనలో కార్యం చేస్తుంది. అంటే మనకు శక్తినిస్తుంది, బలమునిస్తుంది, కృంగినప్పుడు మనం లేవనెత్తుతుంది. ఆ బలమే మనల్ని నిలువ పెడుతుంది. అంత మాత్రం కాదు, సాతాను యొక్క కుతంత్రాల నుంచి, వాని పవర్ నుంచి అపోస్తుల కార్యం 26:18 ప్రకారం మనల్ని విడుదల కలగజేస్తుంది.
వాడు మన మీద శక్తిని చూపించలేడు. పునరుత్థాన బలం ద్వారా మనం వాడిని ఎదుర్కోగలం. కాబట్టి మనము ఈ లోకంలో ఉన్నప్పుడే నిత్య జీవం యొక్క శక్తిని అనుభవించగలం. రాబోయే యుగంలో అనుభవించడం కాదు, ఈ లోకంలో ఉన్నప్పుడే సాతాను మీద, పాపం మీద మనకు విజయాన్ని ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నిత్య జీవము వరము ఏంటంటే ఇది మనం ప్రకటన గ్రంథము 20 అధ్యాయము ఈ మాట చదవండి బ్రదర్. ప్రకటన గ్రంథం 25:6. చాలాసార్లు మనము ఈ వచనాలు చదువుతూ ఉంటాం. మరణం గురించి చెప్తున్నప్పుడు, పునరుత్థానం గురించి చెప్పినప్పుడు ఇక్కడ రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 20 అధ్యాయము. ఆ 1000 సంవత్సరములు గడిచి వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానం గలవారు ధన్యులను పరిశుద్ధులనే ఉందురు. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేదురు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు 1000 సంవత్సరములు వారు క్రీస్తుతో కూడా వెళ్తారు కనుక వారిని దీన్ని మొదటి పునరుత్థానం అంటారు. ఇప్పుడు కడమ మృతులు ఇంకా బ్రతకరు అప్పుడు. కాబట్టి మొదటి పునరుత్థానంలో పాలు పొందువారు ధన్యులను పరిశుద్ధులై ఉందురు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. అంటే సాతానుకు వాని అనుచరులకు దేవుడు సిద్ధపరిచిన ఈ యొక్క పాతాళము లేకపోతే నరకము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి లేదు. అదే దాన్ని రెండవ మరణం అంటారు. అది ఆ మరణము మీద వారికి అధికారం, అంటే దానికి అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. అదే వచనంలో, అదే అధ్యాయంలో 14-15 వచనాల్లో ఉంది. ఇక్కడ 12 మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో వేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవరి పేరైనను జీవగ్రంథము వ్రాయబడినట్లు కనబడిన యెడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. ఇది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి జీవ గ్రంథము పరలోకములో వారి పేరు లిఖించబడుతుంది. అంటే అర్థం ఏంటంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి వాని నిత్య జీవ వరమును ఇవ్వడానికి ప్రభువు వాని పేరును లిఖింపజేస్తాడు. కాబట్టి ఎవని పేరైనా జీవ గ్రంథం అందు ఉన్నట్టు కనబడని యెడల వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. దాన్నే రెండవ మరణం అంటారు. కాబట్టి ఈ మరణం ఎట్లా వస్తుందంటే, మరణము మృతుల లోకంలో ఉన్న మరణము ఏమిటంటే మృతుల లోకమును అగ్నిగుండంలో పడివేయబడుతుంది. ఈ అగ్నిగుండమే రెండవ మరణం. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండడు చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళం లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. కాబట్టి ఇది రాబో దినాల్లో జరిగే మహాధవళ మహాసింహాసనం ఇది. ఇక్కడ మృతులు తీర్పు తీర్చబడతారు. కాబట్టి రెండవ మరణము నుంచి తప్పించబడతారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన విశ్వాసికి ఈ రెండవ మరణము వాని మీద ప్రభుత్వం చేయదు అని నేర్చుకున్నాం. మొదటి పునరుత్థానంలో పాలు పొందుతాం. ఎంత ధన్యత మనకు, క్రీస్తునందు విశ్వాసం ఉంచినవా. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, ఈ నిత్య జీవవరమును ఉచితముగా ప్రభు ఇస్తున్నాడు. దీనికి మనం కష్టపడాల్సిన పని లేదు. ఆయన మరణాన్ని మనం విశ్వసించాలి. నా పక్షంగా నా ప్రభువు పాప ప్రాయశ్చిత్తం జరిగించాడు అని విశ్వాసం ఉంచిన వాడు, వాని ఆత్మ శుద్ధీకరించబడుతుంది. యేసుక్రీస్తు రక్తములో వాడు పావనం అవుతాడు, అంటే పరిశుద్ధపరచబడతాడు. పరిశుద్ధుడుగా దేవుని కుమారుడుగా స్వీకరించబడతాడు. దేవుని కుమారుడుగా స్వీకరించబడిన వానికి నిత్య జీవ వరమును దేవుడిస్తాడు. యేసుక్రీస్తు యొక్క జీవము మనలో కార్యసాధకం అవుతుంది, అంటే మనలో పని చేస్తుంది. దాన్నే పునరుత్థాన బలము అంటాం. ఈ పునరుత్థాన బలము గొప్ప కార్యాలని మనం చేయగలుగుతాం. కారణం ఏంటంటే ఇది మన బలం అంటే చేసేది కాదు. పౌలు చాలా ధైర్యంగా చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక 4:13 ప్రకారం ఏమన్నాడు? నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అన్నాడు.
ఆయన యొక్క మరణ పునరుత్థానం యొక్క శక్తిని తాను గ్రహించాడు కనుక ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో మన ప్రభు తన ఉద్దేశం, తన ప్రణాళికను మనలో నెరవేర్చినట్లుగా మనము క్రీస్తు యొక్క ఈ పునరుత్థాన శక్తిని అనుభవించుకోవాలి. అప్పుడు మాత్రమే ఆయనను బట్టి గొప్ప కార్యాలు ఆయన రాజ్యం కొరకు చేయగలము. సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. ఇటువంటి నిరీక్షణ కలిగిన వారంగా ఈ యొక్క పునరుత్థాన పండుగ, లేకపోతే ప్రతి ఆదివారం చేస్తాం. కొన్నిసార్లు బల్లలో మనం జ్ఞాపకం చేయబడతాం. అది మన కొరకే తను తాను విలువబడ్డాడు, అంటే తను తాను బలిగా అర్పించుకున్నాడు, తన శరీరంను మనకు అప్పగించాడు, తన యొక్క రక్తమును మన కొరకై పానముగా ఆయన ఇచ్చాడు. ఇది నా శరీరతిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపుతానన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఈ పునరుత్థాన బలము, లేదా పునరుత్థానం వల్ల, క్రీస్తు మరణం వల్ల మనకు క్షమాపణ ఉంది. పరిశుద్ధులుగా చేయబడతాం, దేవుని కుమారులుగా చేయబడతాం, దేవునితో సదాకాలం ఉండడానికి ప్రభువు మనం ప్రత్యేకపరుచుకుంటాడు. ఎటువంటి గొప్ప ఆధిక్యత ప్రభువు మనకు ఇచ్చాడు. ఎంత ధన్యులం మనం. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. సో చాలా చక్కని విషయాలు మనం తెలుసుకున్నాము. మరి మరొక ఎపిసోడ్ లో మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అంతవరకు ప్రైజ్ ది లార్డ్ అండ్ షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Thank you very much, brother. Thanks for your wonderful words. It's my privilege, brother.